వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సిబిఐ షాక్ ఇచ్చింది. యాక్చువల్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ కు వెళ్లేందుకు కోర్టు పర్మిషన్ అడిగారు. అయితే సిబిఐ ఒక జలక్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నాంపల్లి సిబిఐ కోర్టులో కౌంటర్ పిటిషన్ వచ్చింది. సిబిఐ ముఖ్యంగా లండన్ కు వెళ్తే గనక, విదేశాలకు వెళితే గనక ఇక్కడ పూర్తిగా తప్పుదో పట్టించే అవకాశం కనిపిస్తుంది. అక్రమాస్తుల కేసుకు సంబంధించి మరింత జాప్యం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో లండన్ పర్యటనకు విదేశాలకు వెళ్ళదు. ఒకవేళ విదేశాలకు వెళ్తే గనక మళ్ళీ తిరిగి రాని పరిస్థితి ఉంటే గనక మళ్ళీ కేసు మొదటికి వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది. ఈ నేపథ్యంలో విదేశాలకు పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పి చాలా స్పష్టంగా సిబిఐ తరఫున వాదనలు వినిపించిన పరిస్థితి కనిపిస్తుంది. యాక్చువల్గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో ఉధృతంగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. సో పోలింగ్ అయిపోయిన తర్వాత ఆయన ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశాలకు వెళ్లేందుకు లండన్కి, అలాగే ఫ్రాన్స్కి, స్విట్జర్లాండ్కి ఈ పర్యటన చేసుకునేందుకు నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి సో విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరారు. సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు. దీని మీద సిబిఐ చాలా స్పష్టంగా చెప్పింది, విదేశాలకు వెళితే చాలా మంది మనం చూసాము, విదేశాలకు వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయి తిరిగి రాని పరిస్థితుంది. ఎవరైతే అక్రమాస్తులు సంపాదించుకున్నారో, ఎవరైతే దేశంలో నుండి సొమ్మును లూటీ చేశారో వాళ్ళ చరిత్ర ఒకసారి మన కళ్ళ ముందు కనిపిస్తుంది. అలాంటి వాళ్ళు విదేశాల్లోనే పూర్తిగా సెటిల్ అయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా విదేశాలకు వెళితే మళ్ళీ అక్కడ ఎక్కువ రోజులు ఉండి భారతదేశానికి కనుక రాకపోతే మళ్ళీ మొదటికే మోసం వస్తుందని చెప్పి వాదనలు వినిపించినట్టుగా తెలుస్తోంది సిబిఐ. సో డెఫినెట్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక షాక్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది, ఒక జలక్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది, సిబిఐ స్ట్రోక్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. యాక్చువల్గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లే విషయానికి సంబంధించి కొంత వ్యతిరేకత పరిస్థితి కనబరిచింది. ఇటు సిబిఐ అంటే అనుకోవచ్చు, లేదంటే ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇంకెవరన్నా అంటే అనుకోవచ్చు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అంటే ఆయన చెల్లెలుగా ఉన్నటువంటి వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగినటువంటి విషయం మనకు తెలుసు. సో అలాంటి వ్యక్తి అంటే వైఎస్ షర్మిల స్పందన ఏ విధంగా ఉంది, గతంలో కూడా కొద్ది రోజుల క్రితమే షర్మిల ఏమన్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఒకసారి మనం విందాం. దీన్ని బట్టి పిక్చర్ కొంచెం క్లియర్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు. ఆయన ఊరి దాటిపోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను, నేను ఓడిపోతే నా అరెస్ట్ ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ పరిస్థితి. అది సో నేను గనక ఓడిపోతే నా అరెస్ట్ తప్పదు అంటే కనుక ఇక నేను జైలుకు పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే పాస్పోర్ట్లు రెడీ చేసుకుంటున్నాడని సోదరి వైఎస్ షర్మిల ఎంత స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదే అనుమానం వైఎస్ సొంత సోదరికే ఇలాంటి అనుమానం బలంగా ఉన్న నేపథ్యంలో మరి అక్రమస్తుల కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నటువంటి సిబిఐకి ఇంకా ఎంతటి అనుమానం ఉంటుంది? ఇది చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సిన విషయం. ఒకవేళ లండన్కి కానీ, స్విట్జర్లాండ్కి కానీ విదేశాలకు వెళ్ళిపోతే గనక, తిరిగి రాకపోతే గనక ఏంటి పరిస్థితి అని చెప్పి కొంత దూరపు ఆలోచన చేసింది సిబిఐ. ఈ నేపథ్యంలోనే కౌంటర్ పిటిషన్ వేసింది. విదేశాలకు పంపించొద్దు జగన్మోహన్ రెడ్డిని, పోలింగ్ అయిపోయిన తర్వాత ఆయన వెళితే మళ్ళీ తిరిగి రారు అని ఒక అనుమానం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. నిజంగా అలాంటి సిచ్యువేషనే ఉందా? వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతి సంవత్సరం అనుమతి ఇచ్చినటువంటి సిబిఐ ఇప్పుడు ఎందుకు ఇంత తీవ్రంగా వ్యతిరేకించిన పరిస్థితి ఉంది? దీన్ని కొంత మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి కట్టా కార్తీక్ లైవ్ లో జాయిన్ అయ్యారు. పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తీక్, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం కూడా సమ్మర్ వెకేషన్ కి వెళ్తూ ఉంటారు. కానీ ఈసారి పోలింగ్ ముగిసిన తర్వాత, ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే శాసనసభ ఎన్నికలు ఇప్పుడు జరగబోతున్న నేపథ్యంలో ఇప్పుడు విదేశాలకు వెళ్లే విషయానికి సంబంధించి ఎందుకు అంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది సిబిఐ? వాస్తవం మీరు అనేది వ్యాలిడ్ క్వశ్చన్. వాస్తవానికి నేను నిన్నే ఒక వీడియో రిలీజ్ చేశాను. ఆ వీడియోలో ఫస్ట్ మనమే ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, దాంట్లో షర్మిల బయట కూడా ప్లే చేసి వినిపించాము. ఒక అనుమానం ఏంటంటే జగన్ విదేశాలకు పోవడం కొత్త కాదు, కానీ జగన్ సిబిఐ ఈడీ కేసులో ఉన్నాడు. తను విదేశాలకు పోవాలంటే కోర్టు నుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకొని మాత్రమే పోవాలి. ఇక కానీ కోర్టులో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అడిగినప్పుడు ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారి విదేశీ పర్యటన వ్యతిరేకించని సిబిఐ ఈసారి మాత్రం వ్యతిరేకించింది. దానికి కారణం ఏంటంటే అప్పట్లో ఆయన సీఎంగా ఉన్నాడు, పోయినా మళ్ళీ తిరిగి వస్తాడు అనే ఒక నమ్మకం ఉండేది. కానీ ఈసారి ఎన్నికలు ఫలితాలు రాబోతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఓడతారా గెలుస్తారా అనేటువంటిది నడుస్తూ ఉంది. సో ఖచ్చితంగా వస్తున్న సర్వే ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి అవకాశం ఉంది. సో ఈ ఇంటెలిజెన్స్ సర్వే సిబిఐ దగ్గర కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఓడిపోయే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు తన కేసులను ఎదుర్కోవాల్సి వస్తే ఖచ్చితంగా తను బెయిల్లో ఉన్నాడు. మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్లో ఉన్నారు.
అతను ఆల్రెడీ అతని మీద పిటిషన్స్ రఘురామ కృష్ణరాజు అయితే ఏంటి ఇతరులు అయితే ఏంటి కొన్ని పిటిషన్లు వేశారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇన్నిసార్లు విచారణకు హాజరు కాకపోయినా సరే అతను ఎందుకు అతను బెయిల్ క్యాన్సిల్ చేయట్లేదు, అతను విచారణ సహకరించినప్పుడు అరెస్ట్ చేయాలి కదా, ఎందుకు బెయిల్ క్యాన్సిల్ చేయట్లేదని పిటిషన్ దాఖలు చేసింది. సో ఆ బెయిల్ ఏదైతే ఆ పిటిషన్ రఘురామ కృష్ణరాజు గారి పిటిషన్ ఉందో ఆ విషయంలో కోర్టు తీర్పు వచ్చినా సరే ఏది ఏమైనా సిబిఐ విచారణ ఎదుర్కోవాల్సి వస్తే ముందస్తు బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. అది కాక ఇది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సిబిఐ అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేది ఒకటి. అది కాక వచ్చే కొత్త ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో చంద్రబాబు గారి నాయకత్వంలో వచ్చే ప్రభుత్వం మరికొన్ని కేసులు ఇప్పుడు గత 5 సంవత్సరాల కాలంలో మద్యం స్కామ్ నడిచింది, ఏపీ మద్యం స్కామ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ను మించిన కేసు అనేది ఒక ఆరోపణ ఉంది. ఆ విషయంలో ఎంక్వైరీ చేసింది అనుకోండి, ఆ విషయం తర్వాత గనులు దోశారు, భూములు దోశారు, తర్వాత ఖనిజాలు దోశారు, కొండలు దవ్వారు, ఇసుకను అమ్మారు, ఇలా రకరకాల కేసులు ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి. వీటి మీద కానీ ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒకటి ఆల్రెడీ ఉన్న పాత కేసులు 32 ఛార్జ్షీట్లోనే 52,000 కోట్ల పైగా ఆస్తులు అక్రమాస్తులు సంపాదించారనే కేసులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పటి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించారు అనే కేసులు సూట్ కేసు కంపెనీ ద్వారా. ఇంతకుముందు మీకు చూపించాను వైఎస్ షర్మిల ఏం మాట్లాడారు. 2 రోజుల క్రితమే వైఎస్ షర్మిల చాలా స్పష్టంగా చెప్పారు, చిన్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నటువంటి వైఎస్ షర్మిల సోదరిగా ఆయన మైండ్ సెట్ బాగా తెలుసు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆలోచిస్తారో షర్మిలకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. సో షర్మిల నేరుగా చెప్పారు, పాస్పోర్ట్లు రెడీ చేసుకున్నారు, తట్టాపుట్టా సర్దేశేందుకు రెడీ అయిపోయారు, విదేశాలకు పారిపోయేందుకు చెక్కేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారని షర్మిల అన్నారంటే సో ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మన కళ్ళ ముందు కనిపిస్తుంది, విజయ్ మాల్యా పోయాడు తిరిగి రాలేదు, నీరవ్ మోదీ, లలిత్ మోదీ, ఇలా కరుడుగట్టిన ఆర్థిక నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ భారతదేశానికి రాని పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళని ఇక్కడికి తెప్పించాలంటే కనుక తలలు పట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అలాంటి అనుమానం ఏమైనా వ్యక్తం చేయాల్సిన అవసరం కనిపిస్తుందా? సిబిఐ అనుమానం కూడా అదే ఉందని ఏమైనా భావించాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు దీంట్లో అదే ఈ సిబిఐ అనుమానానికి మేబీ నేను ఆలోచించే కారణాలు నాకున్న అనుమానాలు కొన్ని ప్రయత్నం చేస్తాను. మొన్న సిఎస్ జవహర్ రెడ్డి గారు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అయినటువంటి కీలకమైన అధికారులైనటువంటి చౌహాన్ గారు, సత్యనారాయణ గారు ఈ ముగ్గురు కలిసి ఒక ప్రైవేట్ రిసార్ట్లో ప్రైవేట్ బోట్లో భేటీ అయ్యి అది కూడా ఒక సెలబ్రిటీకి సంబంధించినటువంటి ఒక పెద్ద వ్యాపారవేత్తకి సంబంధించినటువంటి ఒక బోట్లో రహస్య భేటీ నిర్వహించారు. సహజంగా అధికారుల భేటీ ఎక్కడ నిర్వహిస్తారు? వలి గారు సచివాలయంలో నిర్వహిస్తారు. కానీ సచివాలయమే కాకుండా ఒక ప్రైవేట్ రిసార్ట్స్లో అందులోనూ ప్రైవేట్ బోట్లో ఎందుకు దీన్ని చర్చించారు, ఎందుకు ఆ బయట నిర్వహించారంటే 3,000 కోట్ల రూపాయలు ఏదైతే పీజీ రియంబర్స్మెంట్ కోసం అయితే ఏంటి ఇతర పథకాల కోసం అయితే ప్రభుత్వం రిజర్వ్ చేసి పెట్టిన డబ్బులు, అది కూడా ఏంటంటే అవి ఎప్పుడో బటన్ నొక్కిన డబ్బులు, ఆ బటన్ నొక్కిన డబ్బులు ఎన్నికల ముందు డబ్బులు వేస్తే ఆ డబ్బులు ప్రజల అకౌంట్లో పడి ప్రజలు వైసీపీకి అనుకూలంగా ఓటేస్తారు, అందుకని ఎన్నికల ముందు తాయిరాలు ప్రకటించారు, ఎన్నికల ముందు డబ్బులు వేయాలి అనే కారణంతో ఆ 3,000 కోట్ల రూపాయలు పక్కన పెట్టారు. కానీ ఎన్నికల నిబంధనల విషయం ఎన్నికల కోడ్ ఉన్న రీత్యా ఆ డబ్బులు వేయడానికి ఎన్నికల కమిషన్ ఒప్పుకోలేదు. అది 13వ తారీఖు తర్వాత చేసుకోండి అన్నారు. ఇప్పుడు ఆ డబ్బుల మీద కన్నుబడింది. ఆ డబ్బుల్ని ఖచ్చితంగా వైసీపీ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వైసీపీ కాంట్రాక్ట్ చేసే పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేయడం కోసం, ఎందుకంటే అధికారం పోతుంది, మళ్ళీ ఆ డబ్బుని కాంట్రాక్టర్కి ఇచ్చుకునే అవకాశం ఉండదు, చేతిలో అధికారం ఉండదు, కాబట్టి ఆ డబ్బుని వాళ్ళ చేతిలోకి మళ్లించుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇది పీక్ టైం, ఈ చివరి వారంలో ఎవరైనా ప్రచారాన్ని లీవిస్తారా చెప్పండి? 70 ఏళ్ళ ముసలాయన ఎండలో తిరుగుతూ ప్రచారం చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ సినిమా చేరబెట్టి ఆయన పెద్దగా ఎండ అలవాటు ఉండదు, ఇంత ఎండలో కూడా తిరుగుతూ ప్రచారం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక టైంలో పాదయాత్ర చేశాడు, తను యంగ్ అని చెప్పుకుంటాడు. ఈ టైంలో ఎవరైనా అందులోనూ వాతావరణం నిన్నైతే చల్లబడింది, ఇలా కొంత ఎండగా ఉన్నా నేను తెలుగు రాష్ట్రాల్లో కొంత వర్షాభావ పరిస్థితులు ఇచ్చే కొంత వాతావరణం చల్లబడింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారానికి బ్రేక్ ఇచ్చారు. ఎందుకు అంటే డబ్బులు లావాదేవీలు తెరుచుకొని తను లండన్కి వెళ్ళిపోవడానికి మొత్తంగా సిద్ధమయ్యాడు అనేది. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత కేసులు ఎదురవుతాయి, ఖచ్చితంగా అరెస్ట్ కాక తప్పదు, జైలుకు పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే గతంలో చల్లపల్లి జైలు జీవితాన్ని చూశారు ఆయన, జైలు జీవితం ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. కాబట్టి ఆల్రెడీ తప్పు చేయనటువంటి చంద్రబాబు నాయుడిని 60 రోజుల కాలంలో 6 కేసులు పెట్టేసి 52 రోజులు పైగా జైల్లో ఉంచాను. అలాంటిది అనేక ఆరోపణలు కేసులు ఉన్నటువంటి నన్ను ఎందుకు వదిలిపెడతారు, నన్ను ఖచ్చితంగా జైలు పంపించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలోచించి జగన్మోహన్ రెడ్డి లండన్ పోయేసి మళ్ళీ తిరిగి రాడు. అధికారం వస్తే వస్తాడు, వైసీపీకి అనుకూలమైన ఫలితాలు వస్తే వస్తాడు, ఆ వైసీపీకి వ్యతిరేకమైన ఫలితాలు వస్తే మళ్ళీ తిరిగి రాడు అనే ఒక అనుమానాన్ని చాలామంది వ్యక్తం చేస్తే మీరు అన్నారు. నేను వ్యక్తం చేయటం అంటే నాకు రాజకీయ ఆరోపణ కింద కామెంట్ రూపంలో వైసీపీలో వేయచ్చు, ఈ టీడీపీ అభిమాని కావచ్చు ఇలా మాట్లాడుతున్నారని. నేను మాట్లాడడం మీరు మాట్లాడడం ఇంకొకరు మాట్లాడడం కాదు. సాక్షాత్తు షర్మిల ఎవరైతే జగన్మోహన్ రెడ్డి చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారో ఆవిడ కూడా మాట్లాడింది. అందుకని ఆవిడ బయట ప్లే చేస్తూ మనం ఈ విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఈ అనుమానం ఒకవేళ సిబిఐ కోర్టు కనుక 14వ తారీఖు
ఏంటి ఒకవేళ జగన్ గారికి వ్యతిరేకమైన నిర్ణయం తీసుకుంటే మీరు విదేశాలకు వెళ్ళటానికి వీల్లేదు, ఎందుకంటే మీ అక్రమాస్తుల కేసుకు సంబంధించి సిబిఐ చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాల్సిన అవసరం కనిపిస్తోందని చెప్పి భావించి విదేశాలకు బ్రేక్ వేస్తే ఏంటి సిచ్యువేషన్, ఏం జరిగే అవకాశం ఉంది? ఇదే ఇంకో కీలకమైన అనుమానం కూడా ఉంది ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే విదేశాలకు పోవట్లేదు. మామూలుగా ఆయన వేసుకున్న పిటిషన్ ఏంటంటే ఆ సిబిఐ కేసులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేను భారతీయతో కలిసి విదేశాలకు వెళ్తున్నాను అని చెప్పేసి అది కామన్గా వేసుకునే పిటిషనే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు భారతీ గారితో పాటు 1500 మంది అధికారులు విదేశాలకు వెళ్ళిపోతున్నారని. ఎందుకు విదేశాలకు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు వైసీపీకి అనుకూలంగా గత 5 సంవత్సరాల కాలంలో అనేక స్కాముల్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఆఫీసర్లు, వాళ్ళు వైసీపీకి అనుకూలంగా పనిచేసినటువంటి వ్యక్తులు, వాళ్ళ మీద కూడా కేసులు నమోదయ్యే ఇంకా అవకాశం ఉంది. వాళ్ళు విదేశాలకు పోయి ప్రభుత్వానికి ఏదైతే వాలంటీర్ రిటైర్మెంట్ అంటారు, వాలంటీర్ రిటైర్మెంట్ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉంటే కేసుల్లో ఇబ్బందులు, ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుంది. ఉద్యోగం కోల్పోవడంతో పాటు జైలుకు పోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ ఉద్యోగాన్ని అనేది వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుందాం అని చెప్పి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని 1500 మంది ఉద్యోగులు ఒక్కసారిగా విదేశానికి పోదామని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నారు అనేటువంటిది ఒక అనుమానం క్రియేట్ అవుతా ఉంది. ఇది సిబిఐ అనుమానం. రాష్ట్రంలో దోచేసి ఆ సొమ్మును విదేశాల్లో కూడబెట్టుకున్నారు, లండన్లో కూడా కూడబెట్టుకున్నటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయని చెప్పి కొంతమంది ప్రతిపక్ష నేతలు ఇదివరకు మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. సో నిజంగా విదేశాలు ఆయన ఎప్పుడు విదేశీ పర్యటన చేసినా అక్కడ సంపాదించిన సొమ్మును అక్కడ పెట్టుకున్నటువంటి పరిస్థితి నిజంగా ఉందా? దాన్ని చూసుకోవడానికి ఆయన అప్పుడప్పుడు విదేశీ పర్యటన చేస్తారని చెప్పి ఆలోచన చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి అలాంటి అనుమానం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఇప్పుడు భారతదేశంలో సంపాదించుకునే సొమ్ముని విదేశాల్లో దాచుకుంటే సేఫ్ జోన్లో ఉంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అనుభవం ఉంది. ఆ డబ్బుని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే సూట్ కేసు కంపెనీ రూపంలో కంపెనీలు పెట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే కేసులు నమోదయ్యాయి. కాబట్టి ఇక్కడ సేఫ్గా పెట్టుబడి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ ఎంక్వైరీ సంస్థలు దాన్ని పట్టుకుంటాయి, వాటిని అటాచ్ చేస్తాయి. ఇప్పుడు చాలా ఆస్తుల్ని ఈడీ జప్తు చేసింది. ఈడీ చేతుల్లో చాలా జగన్ ఆస్తులు అటాచ్ అయి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కనుక ఆస్తులు పెట్టుకుంటే వాటిని ఈడీ అటాచ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ డబ్బులు చేసిపోయి విదేశాల్లో పెట్టుకున్నాం అనుకోండి, సేఫ్ జోన్లో ఉంటుంది. ఈవెన్ కేసులైనా సరే ఇక్కడ నుంచి ఇప్పుడు నీరవ్ మోడీ, మీరన్నా కొన్ని పేర్లు మాట్లాడారు, లలిత మోడీ, నీరవ్ మోడీ, వాళ్ళంతా చేసిన పని అదే. ఈ డబ్బులు తీసిపోయి విదేశాల్లో డంపింగ్ చేసుకుని అక్కడ డబ్బులు మార్చుకుని అక్కడ పెట్టుబడులుగా పెట్టుకున్నారు. వాళ్ళ కేసు రాగానే విదేశాలకు పారిపోయి అక్కడ డబ్బును ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళని ఆ డబ్బును జప్తు చేయడం కానీ వాళ్ళని వచ్చి అరెస్ట్ చేసుకోవడం కానీ ఎంక్వైరీ సంస్థలకు చాలా ఇబ్బందికరంగా మారింది. కాబట్టి ఇక్కడ డబ్బును దోసుకోవడం, విదేశానికి పారిపోవడం అనేటువంటిది ఆర్థిక నేరగాలు చేసే చాలా పని. సో ఈ విషయంలో సిబిఐ గతంలో లేని అనుమానాలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయంటే ఇప్పుడు ఎన్నికలు టైము, ఇప్పుడు గెలిపోవడం ప్రభావితం అయ్యే టైము, ఇప్పుడు దాకా అధికారులు ఉన్నాడు సీఎం అంటే కట్టకర్దికి ఇప్పుడు విదేశాలకు పారిపోతారు, విదేశాల్లోనే ఉండిపోతారు, ఇక భారతదేశానికి రారు, ఆంధ్రప్రదేశ్కి రారు అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ ఉంటుంటే ఈ పరిస్థితుల్లో అది నిజమయ్యే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? ఎందుకంటే ఇప్పటివరకు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు ఒకవేళ ఓడిపోయినా ప్రతిపక్ష నేతగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది, ముఖ్యంగా పార్టీని కాపాడుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని వదిలేసి ఇక్కడ పరిస్థితులను పూర్తిగా వదిలేసి ఇక్కడ ప్రజలను వదిలేసి విదేశాలకు చెక్కేసే పరిస్థితి ఏమైనా ఉందా? అంటే పొలిటికల్గా చేసే కామెంట్గా మాత్రమే చూడాలా, పొలిటికల్గా చేసే విమర్శలు మాత్రం చూడాల్సిన అవసరం కనిపిస్తుందా? ఇందులో వాస్తవ పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా? కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు లేకపోతే నార్మల్గానే చూడాలి. ఎందుకంటే విదేశాలకు జగన్మోహన్ రెడ్డి గారు పోవటం కొత్త కాదు, పర్మిషన్ అడగడం కొత్త కాదు, పర్మిషన్ సిబిఐ ఇవ్వటం కొత్త కాదు. కానీ ఇప్పుడే ఎందుకు అబ్జెక్షన్స్ వస్తున్నాయి అంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి కూతుళ్ళు కూడా లండన్లో ఉన్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు, మంచి యూనివర్సిటీలో మంచి చదువులు చదువుకుంటున్నారు, వాళ్ళు వెరీ టాలెంటెడ్స్, వాళ్ళని చూడటానికి పోయేస్తుంటారు. కానీ అప్పులు లేని అనుమానాలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయంటే అప్పుడు అధికారులు ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి తిరిగి వస్తారు, ఖచ్చితంగా వస్తారని. ఇప్పుడు కూడా మీరు అన్నట్టు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కదా, ఒక్కసారిగా అధికారం పోయినంత మాత్రమే విదేశాలు పారిపోతాడు, ఇక్కడ పార్టీని వదిలిపెడతాడా అనొచ్చు కాక నిజమే కావచ్చు. కానీ కొంత సర్దుబాటు చేసుకున్న తర్వాత అవకాశాలు దొరికిన తర్వాత తిరిగి రావచ్చు కాక పూర్తిగా వెళ్ళిపోతారని చెప్పడం మన ఉద్దేశం కాదు. ఫస్ట్ పోయి లాబింగ్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు, బీజేపీతో కేంద్రంతో నన్ను వదిలేయండి మీకేంటి అనేటువంటి అడిగే ప్రయత్నం చేయొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు కాక. కానీ కొన్ని కొత్త అనుమానాలు సిబిఐకి వస్తుంది ఏంటంటే ఒకదానికొకటి వాస్తవంగా జగన్ ప్రచారంలో లీవ్ ఎందుకు పెట్టారు, తర్వాత ఒక రహస్య భేటీ అధికారులు సీఎస్ జవహర్ రెడ్డి గారు ఒక రహస్య భేటీని ఎందుకు నిర్వహించారు, ఆ రహస్య భేటీలో ఉన్న సారాంశం ఏంటి, రెండోది ఒక్కసారిగా ఇందాక చెప్పినట్టు 1500 మంది ఉద్యోగులు ఎందుకు వాలంటీర్ రిటైర్మెంట్ అడిగి రాజీనామా చేసి ఉద్యోగాలకి రాజీనామా చేసి విదేశాలకు పోతామనుకుంటున్నారు? ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి విదేశాలకు పోతాడండి? సహజంగా ఆలోచించిన ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా తన ఉద్యోగాన్ని రాజీనామా చేసి మొత్తాన్ని కుటుంబాన్ని వదిలేసి పేడా దత్తుకొని విదేశాలకు పోతామని ప్లాన్ చేసుకుంటారా? కానీ అది ఎందుకు ఏపీలో జరగబోతా ఉంది? ఈ కొన్ని అనుమానాల రీత్యా మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని రిజెక్ట్ చేసే అవకాశం ఉంది.
మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఈ అనుమానాలకు తావులేదు. రెండోది ఏంటంటే జగన్ సొంత సోదరి, ఇప్పుడు మీరు ఎందాక అన్నట్టు ఇదే వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేస్తే రాజకీయంగా అంతే మాట్లాడతారు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని గురించి గొప్పగా మాట్లాడరు కదా అని మనం ఏదో కొట్టిపాడేయచ్చు, ఓ పొలిటికల్ కామెంట్ అని తీసిపాడేచ్చు. కానీ సొంత చెల్లి జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుమానం వ్యక్తం చేస్తుంటాను. వారు రాజకీయంగా విభేదిస్తే విభేదించవచ్చు కాక, రాజకీయంగా విభేదం వేరు, ఒక అనుమానం వేరు. ఆ అనుమానానికి తోడుగా జగన్ గారి ప్రచారానికి లీవ్ ఇవ్వటం ఏంటి, ఈ అధికారుల భేటీ ఏంటి, 1500 మంది ఉద్యోగుల వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటారని ఒక సమాచారం లీకు ఇంటెలిజెన్స్ ద్వారా రావటం ఏంటి, ఇవన్నీ మనకి తెలుస్తున్నప్పుడు ఒకదానికొకటి ఏదో సింక్ అవుతున్నాయి కదా. ఈ సింక్ బయటపెడుతుంది సిబిఐని. ఇప్పటికీ ఇతను బారిపోతే మళ్ళీ ఇతను పట్టుకోవడం మాకు కష్టమవుతుంది, ఇన్నాళ్ళు ఇక్కడే ఉన్నాడు కాబట్టి ఇలాగైతే రేపు విచారణకు వస్తారులే అని వాళ్ళేదో ఎగ్జామ్స్ ఇచ్చుకుంటూ పోతున్నారు. సీఎంగా ఉన్నాడు, ప్రజాప్రతినిధిగా ఉన్నాడు, సరే అతనికి ఇవ్వాలి, అతను ఇప్పుడు 14వ తారీఖున పోలింగ్ తర్వాత రోజు తీర్పు రాబోతుంది. విదేశాలకు పర్మిషన్ ఇస్తుందా ఇవ్వదా, పర్మిషన్ ఇస్తే కనుక డెఫినెట్ గా ఫ్యామిలీతో పాటు ఆయన వెళ్తారు. సో పర్మిషన్ ఇవ్వకపోతే ఏ విధంగా సిచ్యువేషన్ ఉంటుందో కూడా ఇంతకుముందు మీరు చెప్పారు. ఇప్పుడు సరే దీన్ని పక్కన పెట్టేస్తే కనుక ఒకవేళ పార్టీ అధికారం నుంచి కోల్పోయిన పరిస్థితి ఉంటే, ప్రభుత్వం లేని పరిస్థితి ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉచ్చు బిగిసే పరిస్థితి ఏ మేరకు కనిపిస్తుంది? అక్రమస్తుల కేసుకు సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా వేగంగా ముందుకు పడని పరిస్థితి ఉంది. చాలా మంది పిటిషన్లు వేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే 3000కు పైగా ఆయన ఇన్వెస్టిగేషన్ నుంచి పూర్తిగా దూరంగా ఉన్నారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి నేను రాలేని పరిస్థితి అని చెప్పేసి ఆయన విచారణ తప్పించుకుంటున్న పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి ఆయన ఒకవేళ దిగిపోయిన పరిస్థితి ఉంటే కనుక ఈ కేసులకు సంబంధించి ఎంత వేగంగా అడుగులు పడే అవకాశం కనిపిస్తుంది, ఎంత వేగంగా ఈ కేసుల్లో ఒక కొలిక్కి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది? రాజకీయంగా మళ్ళీ ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్లు ఉండే పరిస్థితి ఏమన్నా ఉంటుందా ఒకవేళ ప్రతిపక్ష నేతగా ఉంటే? ఇప్పటికీ ప్రజల్లో ఉన్న బలమైన అనుమానం ఏంటంటే, సీఎంగా ఉన్నంత మాత్రాన కేసులకు హాజరు కాకపోవటం ఏంటి, విచారణకు సహకరించకపోవటం ఏంటి, దాన్ని సిబిఐ ప్రశ్నించకపోవటం ఏంటి? ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉండి అరెస్ట్ అయ్యారు కదా, ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు కదా, ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఆల్రెడీ ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రజెంట్, అతను కూడా తీహార్ జైలుకి పోక తప్పలేదు కదా. మరి అదేంటి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేసరికి ఎందుకు స్పెషల్ రూలు? జగన్మోహన్ రెడ్డి గారికి దేశంలో వేరే చట్టం ఏమన్నా ఉందా? ఒక అంబేద్కర్ రాసిన రాజ్యాంగమేగా దేశంలో ఫాలో అయ్యేది, మరి రాజారెడ్డి రాజ్యాంగం ఏమైనా ఫాలో అవుతున్నారు దేశంలో అనేది ఒక అనుమానం చాలామంది ప్రతిపక్ష నాయకుల్లో ఉంది. సరే రాజకీయ నాయకులు అనుమానాలు పక్కన పెడితే మీరు ఇందా చెప్పిన అంకె 3000 పైగా విచారణలు జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాలేదు. తర్వాత దాంట్లో నాన్ బెయిలబుల్ వారెంట్స్ కూడా ఉన్నాయి. ఆ నాన్ బెయిలబుల్ వారెంట్స్ ప్రకారమైన ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉండాలి కదా. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం లేదు, బెయిల్ క్యాన్సిల్ చేయడం లేదు విచారణ సహకరించినప్పుడు? అయితే చాలా వస్తుంది. సరే ఇన్నాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన బిజీగా ఉన్నాడు, ఏదో కారణాలు చెప్పుకుంటూ వచ్చారు. కానీ రేపు అధికారం నుంచి పోయిన తర్వాత ఈ అలున్న బిజీ రేపు ఉండదు కదా. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉండే పని ముఖ్యమంత్రిగా లేనప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా మాత్రమే ఉన్నప్పుడు ఉండదు కదా. ఖచ్చితంగా విచారణ సహకరించాల్సి వస్తుంది కదా. సో విచారణ సహకరించే క్రమంలో ఆర్థిక నేరం తేలితే, ఇప్పటికే చాలా లేట్ అయిన కేసు ఇది, ఇప్పటిది కాదు ఈ కేసు 2014 ముందు నాటిది, 2011లో పెట్టిన కేసు. 2011 అంటే ఇప్పటికి ఒక దశాబ్ద కాలం దాటిపోయింది. ఇది 2024 కదా. అదో 13-14 సంవత్సరాలు అవుతున్న కేసుని ఇంతకాలం ప్రొలాంగ్ చేయటువంటి అన్న అనుమానాలు చాలా మంది. సిబిఐ ఎంత సీరియస్ గా ఉంటుంది ఉండదన్న విషయం కొంత మనం పక్కన పెడదాం. ఇంతకుముందు మీరు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే ఇప్పుడు ప్రభుత్వంలో మద్యం కేసు కావచ్చు, ఇసుక కావచ్చు, తర్వాత భూములు కొట్టేయడం కావచ్చు, కొండలు తవ్వేయడం కావచ్చు, మైనింగ్ చేయడం కావచ్చు, సో చాలా కేసులు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ప్రభుత్వం ఓడిపోతే గనక వైసీపీ, సో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే మాత్రం జైలుకు వెళ్ళక తప్పని పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా 52 రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టారని ఆ పార్టీ నేతలు గంటాపదంగా దీన్ని చాలా ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసులన్నీ కూడా నమోదైతే ఆయన కూడా సరే సిబిఐని పక్కన పెడదాం, అక్రమస్తుల కేసులు పక్కన పెడదాం, రాష్ట్ర ప్రభుత్వం చేసే ఇన్వెస్టిగేషన్ బట్టి ఆయన కూడా జైలుకి వెళ్లే పరిస్థితి ఉందా? అతి కొద్ది కాలంలోనే ఒకవేళ ప్రభుత్వం లేకుంటే, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ప్రభుత్వం ఇట్లాగే ఉండిపోతుందా సిచ్యువేషన్? ఖచ్చితంగా ఉండే అనుమానం ఉంటుంది అనేటువంటిది రకరకాల సంఘటన ఆధారంగా ఎదురవుతున్న అనుమానం. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన 5 సంవత్సరాల కాలంలో చాలా కుంభకోణాలు వైసీపీ మీద ఆరోపణలు ఉన్నాయి. ఒకటి మీందా చెప్పినట్టు మద్యం కుంభకోణం, రెండోది భూములు అమ్మటం ఏంటి, అది కూడా పేటీఎంలు ఉండో, ఫోన్పేలు ఉండో, ఓన్లీ క్యాష్ అండ్ డెలివరీ అంటే క్యాష్ అండ్ క్యారీ అనేటువంటి పద్ధతిలో చేయటం. దేశం మొత్తం ఏమో ప్రపంచం మొత్తం, దేశం మొత్తం ఏంది ప్రపంచం మొత్తం కూడా ఆన్లైన్ క్యాష్తో వెళ్తున్నటువంటి సమయంలో ఇక్కడ మాత్రం ఫిజికల్ క్యాష్తో మాత్రమే మందు బాటిల్ అమ్ముతాం, అది కూడా మీకు కావాల్సిన బ్రాండ్ దొరక మేము అమ్మిన బ్రాండ్ మాత్రం దొరుకుతాయి అని చెప్పేసి విచ్చలవిడిగా ప్రజల ఆరోగ్యాన్ని పనంగా పెట్టేసి అమ్మిన బ్రాండ్లు ఒకవైపు, అవి ఎక్కడ ఏంటి అనేది ఎంక్వైరీ ఖచ్చితంగా జరుగుతుంది. అది కాక ఇసుక పెద్ద ఎత్తున మాఫియా జరిగింది అనేటువంటిది, గనులు పెద్ద ఎత్తున మాఫియాలు జరిగినటువంటిది, రెండోది గంజాయి మాఫియా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరిగింది అనేటువంటిది,
అనేటువంటిది, డ్రగ్స్ మాఫియా చాలా పెద్ద ఎత్తున జరిగింది అనేటువంటిది, భూములు పెద్ద ఎత్తున కబ్జాలకు గురైనవి అనేటువంటిది, మొన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా కూడా పెద్ద ఎత్తున కుంభకోణానికి పాల్పడే కుట్ర చేశారు అనేటువంటిది, ఇలా రకరకాల అభియోగాలు ఆరోపణలు వైసీపీ మీద వస్తున్నటువంటి సమయంలో వీటన్నిటి మీద కేసులు నమోదైతే వీటన్నిటిని ఎదుర్కోవడం జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టడానికి కేసులు అయితే ఎత్తుక్కున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టడానికి కేసులు ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న ఆరోపణలన్నీ కేసులుగా మారితే కొన్ని వందల కేసులు అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికీ అనేక రకమైన కేసులు ఎదుర్కొంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కేంద్రంలో బీజేపీతో టీడీపీ పొత్తులో ఉంది. ఒకనాడంటే బీజేపీతో విభేదించింది కాబట్టి బీజేపీకి దగ్గరగా ఉంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి కేంద్రం సహకరిస్తూ ఉండొచ్చు కాక ఒక పొలిటికల్గా బలమైన అనుమానం కదా బీజేపీ అండదండల వల్ల సిబిఐ జగన్మోహన్ రెడ్డిని కాపాడుతూ వస్తుందనేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా ఎన్డీఏలో పోయిన తర్వాత ఒక్కసారి వైసీపీ అధికారం నుంచి పోయిన తర్వాత వైసీపీ మీద బీజేపీకి ఉన్న ప్రేమ తగ్గిపోతుంది, ఆ ప్రేమ ఏదో టీడీపీ మీదకి వస్తుంది. కామన్గా వైసీపీ మీద ప్రేమ తగ్గిపోయినప్పుడు ఆయన కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు సిబిఐ ఈడీ సహకరించవు, ఇంత ముందున సహకరించే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా ఆ కేసుల్లో బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది, మళ్ళీ జైలుకి పోయే అవకాశం ఉంటుంది. ఆ కేసులు పక్కన పెడితే కొత్తగా చంద్రబాబు నాయుడు వేసే ఈ కేసుల్లోనే జైలుపోవాల్సిన పరిస్థితి వస్తుంది. గత 4 సంవత్సరాలుగా ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంది అంటే ప్రతి సమ్మర్లో కూడా కొంత వెకేషన్కి బయటకు వెళ్ళే ప్రయత్నం చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. గత 4 సంవత్సరాల్లో విదేశాలకు వెళ్ళాలి అని చెప్పి అనుమతి కోరినప్పుడు చాలా సులభంగానే అనుమతి వచ్చిన పరిస్థితి ఉందా? సో ఈసారి మాత్రమే అనుమతి ఇవ్వడానికి సిబిఐ కౌంటర్ పిటిషన్ వేసిన పరిస్థితి ఉందా? అంటే ఇక్కడ సిబిఐకి వచ్చే అనుమానం, చాలామంది రాజకీయ ప్రత్యర్థులకు వచ్చే అనుమానం కూడా ఏంటంటే, మీరు దశాబ్ద కాలం అధికారం లేనటువంటి కేసీఆర్ని చాలా దగ్గర నుంచి చూడండి. ఆయన చాలా పెద్ద లీడర్ అని చెప్పుకుంటూ ఉంటాడు కదా, కానీ అధికారం పోయిన 6 నెలల్లో ఆ పార్టీ పరిస్థితి ఎలా వచ్చింది? ఆ కుటుంబంలో ఒక వ్యక్తి ఆల్రెడీ తీహార్ జైల్లో గడుపుతున్నారు కవిత. సో ఈ పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. అధికారం పోతే పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది, నా పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఆయన ఫ్రెండ్ వాస్తవం కేసీఆర్కి బాగా జగన్ గారికి బాగా దగ్గర. గతంలో కూడా వాళ్ళిద్దరూ ఇచ్చిపుచ్చుకునే దూరం ఉండేది ఆ పార్టీల పరంగా ఫండింగు. కాబట్టి ఆ ఇచ్చిపుచ్చుకునే దూరంలో కేసీఆర్ కుటుంబాన్ని చాలా దగ్గర నుంచి చూస్తుంటే ఒక్కసారి అధికారం పోవటం ఫలితంగా పార్టీ ఎలా కొలాప్స్ అవుతుంది, ఆ కుటుంబం ఎలా కొలాప్స్ అవుతుంది, ఆ కుటుంబం ఎన్ని రకాల ఇబ్బందులు గురవుతుందో జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు. కాబట్టి రేపు నా పరిస్థితి కూడా అదే అనుకునే పరిస్థితుల్లో ఆయన విదేశాలకు పోయి తిరిగి వచ్చే పరిస్థితి ఉండదు కదా. ఇప్పుడు గతంలో అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన రెండోది బీజేపీ సులభంగానే ఆయన విదేశాలకు పర్మిషన్ వచ్చింది, ఇప్పుడు మాత్రమే కష్టం అవుతుంది. అదే కదా. అవును 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 దానికి సిబిఐ చూపించే కారణాలు కూడా చాలా వ్యాలిడ్ కారణాలు. మరి కోర్టు ఎలాంటి తీర్పిస్తుంది, ఎలాంటి పర్మిషన్ ఇస్తుందా? ఎందుకంటే జగన్ కూడా తన బలంగా చెప్పుకునే అవకాశం ఉంది. నేను గతంలో వెళ్ళాను, పర్మిషన్ ఇచ్చినప్పుడు మళ్ళీ తిరిగి వచ్చాను, చూడండి నా బ్యాక్గ్రౌండ్ చూడండి, నా హిస్టరీ చూడండి, నేను పారిపోయాను కాదు, నాకు పార్టీ ఉంది, నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉంటాను, ఒక అధికారం అయినప్పటికీ కూడా నేను ఎక్కడికి పోతాను, నేను కీలకమైన రాజకీయ నాయకుడిని ఏపీలో అని ఆయన బలంగా చెప్పుకునే అవకాశం ఉంది. ఆయన వాదన కోర్టు నమ్మితే కనుక ఖచ్చితంగా ఆయనకు పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంది. బ్రేక్ చేస్తే కనుక అది పెద్ద బ్రేకింగ్ న్యూస్ అవుతుంది కార్తీక్. అసలు ఆ బ్రేక్ కోర్టు ఏమిస్తుందని పక్కన పెడితే సిబిఐ కౌంటర్ చేయటం గతంలో ఎప్పుడూ లేని విధంగా సిబిఐకి ఏ అనుమానం ఉంటే అనుమానం లేకుండా అయితే కౌంటర్ చేసి ఉండదు కదా. ఖచ్చితంగా సిబిఐకి అనుమానం వచ్చింది కదా, సిబిఐకి ఏదో ఇన్ఫర్మేషన్ ఉండటం వల్లే కదా. మరి గతంలో సిబిఐ కౌంటర్ చేయలేదు కదా, గతంలో సిబిఐ అడ్డుకోలేదు కదా, గతంలో సిబిఐ జగన్మోహన్ రెడ్డిని విదేశాలకు పంపించొద్దని చెప్పలేదు కదా. ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్తుందంటే సిబిఐకి ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ తెలుగు ప్రజలు తెలవాలి. ఎందుకంటే ఇది కీలకమైన సమయం. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ప్రతి విషయం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే కాదు, ప్రజాప్రతినిధిగా ఎన్నికల్లో పాల్గొనేవాడి ప్రతి జీవితం కూడా ప్రజలకు తెలవాలి. ఎందుకంటే తమ ఎన్నుకునేవాడు సరైనోడు కాదో అవునో ప్రజలు తేల్చుకోగలగాలి. వాళ్ళకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ప్రతి విషయం ప్రజలకు తెలవాలి. సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కట్ట కార్తీక్ ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళకి సంబంధించి ఆర్థిక పరమైనటువంటి నేరాలు ఏమన్నా కేసులు ఉంటే గనక వాటిని త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి హైకోర్టులకు కింది కోర్టులకు చాలా స్పష్టంగా అది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో నెరవేరట్లేదు కదా, అది నెరవేరలేదు. కానీ ఇప్పుడు సిబిఐ చాలా ప్రత్యేకంగా ఈ కౌంటర్ పిటిషన్ వేయటాన్ని దాంట్లో భాగంగానే ఏమన్నా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది అంటారా? ఎస్, సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి సిబిఐ కూడా కొంత భయపడుతుండొచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కానీ సిబిఐ పాలు కావట్లేదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చాలా క్లియర్గా ఉన్నాయి. ఒకటి ప్రజాప్రతినిధిగా ఉండే ఆర్థిక నేరాలకు పాల్పడే వాళ్ళ విషయంలో టైం బాండింగ్ విచారణ ఉండాలి, వాళ్ళకి బెయిల్ ఇవ్వద్దు, వాళ్ళకి శిక్ష త్వరితగతిన పడే విధంగా ఉండాలి, కఠినంగా ఉండాలనేది సుప్రీంకోర్టు 3 గైడ్లైన్స్ క్లియర్గా ఇచ్చింది. ఆ గైడ్లైన్స్ జగన్ గారి కేసులో ఫాలో కావట్లేదు సిబిఐ. కాబట్టి ఇంతకుముందు అంటే సిబిఐ ఆడింది ఆట పాడింది పాట కావచ్చు, కానీ ఇప్పుడు కోర్టులో పిటిషన్లు ఉన్నాయి. రఘురామకృష్ణరాజు పిటిషన్ వేసి ఉన్నాడు, తర్వాత ఇతర పిటిషన్లు కూడా దాఖలయ్యి ఉన్నాయి. అందులోనూ బీజేపీ ఎన్డీఏ కూటమిలో టీడీపీ చేరిపోయి ఉంది.
రేపు కేంద్రం కూడా సిబిఐని క్వశ్చన్ చేస్తుంది, ఎందుకు ఈ కేసులో డిలే చేస్తున్నారు, మీ ఉద్దేశం ఏంది అనేటువంటిది. ఇప్పటికే అవినాష్ రెడ్డి కేసులో కూడా డిలే అవుతుందని చెప్పి సునీత ఆరోపణలు చేస్తూ ఉంది. సో రకరకాల ఆరోపణలు ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆప్షన్స్ రోజు రోజుకి క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి. సర్వేలేమో వైసీపీ ఓడిపోతుందని చెప్తున్నాయి, ఒకేపేమో కేసులు ముంచుకొస్తున్నాయి, ఇంకో చెప్పేమో సుప్రీంకోర్టులో పిటిషన్లు పడుతూ ఉన్నాయి. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు గతంలో లెక్క కాదు, గతంలో ఇవన్నీ లేవు, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తిరిగి రారు అనే ఒక అనుమానాన్ని సిబిఐ కలుగుతుండొచ్చు అని నేను. సో మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సిబిఐ ఒక పెద్ద స్ట్రోక్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ నెల 17 నుంచి నేను విదేశాలకు వెళ్తాను, ఈ నెల 17వ తారీఖు నుంచి లండన్కి, స్విట్జర్లాండ్కి, ఫ్రాన్స్కి వెళ్లాల్సిన పరిస్థితి. సో ఫ్యామిలీ టూర్గా దీన్ని చూడాల్సిన అవసరం ఉందని చెప్పి నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే సిబిఐ మాత్రం సో ఒక స్ట్రోక్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది, జలక్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. విదేశాలకు అనుమతి ఇవ్వద్దంటూ చాలా సీరియస్గా వాదనలు వినిపించిన పరిస్థితి.